చాలా మందికి తెలుసు. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళ మహిళలకు కూడా చాలా మందికి తెలుసు. ఇవాల్టి జనరేషన్‌లో కూడా వైఫ్స్‌ని హస్బెండ్స్ ఇంకా కొడుతున్నారు. వాళ్ళు పడుతూనే ఉన్నారు. బయటకొచ్చి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చే ధైర్యం చేయరు. నా దగ్గరికొస్తారు కదా చాలామంది క్లయింట్స్. నేను వింటూ ఉంటా కదా! ఇవాల్టికి హస్బెండ్స్ వైఫ్స్‌ని ఇష్టం వచ్చినట్టు కొట్టేవాళ్ళు పర్సెంటేజ్ వైపు తీసుకుంటే చాలామందున్నారు. అందుకే డొమెస్టిక్ వయలెన్స్ కేసులు అన్నీ పెరుగుతున్నాయి. అయితే ఏం చేస్తారంటే వీళ్ళు మగవాళ్ళు కొడతామంటే ఒకటండి నారాజు గారు, తాగేసొచ్చి కొడతాం వేరు. కొంతమందికి అది అలవాటు. అంటే ఏంటి, తాగాలి, తాగిన తర్వాత ఆ కిక్ రాదు, తాగి పడుకునే ముందు కొట్టాలి. కొడితే అక్కడితోటి మళ్ళీ ఆమె భోజనం తెచ్చి నార్మల్గా పెడుతుంది. మళ్ళీ మీ అర్థమైందా నేను చెప్పేది? ఆయన తాగొస్తాడు, ఏదో డిస్కషన్ మీద కోపం వస్తుంది, బండబూతులు తిడతాడు, తర్వాత కొడతాడు, కొట్టిన తర్వాత ఆ కిక్కు దిగుతుంది. అప్పుడు మళ్ళీ ఏం కానట్టు ఉంటాడో, ఆమె కూడా ఏం దెబ్బలు తగిలినట్టు ఉంటుంది, తగలినట్టే ఉంటుంది. వెళ్ళి మళ్ళీ భోజనం పెడుతుంది, మళ్ళీ తినేస్తారు, పడుకుంటారు. ఇదొక టైప్ ఆఫ్ వైలెన్స్. నారాజు గారు మనం సెకండ్ కనుక తీసుకుంటే ఇదే ఫిజికల్ వైలెన్స్లో వాళ్ళు తాగరు, నార్మల్గా ఉంటాడు, కానీ ఇంటికి వస్తాడు. ఆ ఫ్రస్ట్రేషను, ఆ కోపము, ఆ చిరాకు అంతా తీస్తానికి ఒక భార్య కనిపిస్తూ ఉంటుంది. ఏమీ రీజన్ లేకుండా ఏదైనా ఒక టాపిక్ తీసి గొడవ పెట్టుకుంటాడు. ఇంకా గొడవ పెట్టుకున్న దానికి ఇష్టం వచ్చినట్టు కొడతాం స్టార్ట్ చేస్తాడు. అది కాలుతో కొడతాడు, చేత్తో కొడతాడు. ఆ టైంలో మీ ముందు భోజనం తెచ్చానండి మీకు అని పెడితే, నేను మాట్లాడేటప్పుడు ఇది అవసరమా, నేను అడిగానా అని చెప్పి ఆ ప్లేట్ తీసి, ఎంతమంది ఫొటోస్ ఉన్నాయి మీరు ఎన్నో కేసులలో, ఆ ప్లేట్ తీసి ఇట్లా ఇసురితే ఆ రైస్ వెళ్ళి వాళ్ళ మొహం మీద పడి వేడివేడిగా మరకలు అవి పడ్డ సందర్భాలు కొన్ని వేల కోకొల్లలు. ఎంత నార్సిస్టిక్ క్యారెక్టర్ అంటే వీళ్ళందరూ తన్ని తర్వాత కోసేసి, ఆ కోసిన దాని మీద మళ్ళీ సిగరెట్లు పెట్టి అంటిస్తాము. ఇవన్నీ జంతువులు కూడా చేయవండి నారాజు గారు. ఇట్లా మనుషులు కొంచెం బ్రెయిన్ ఎక్కువ కాబట్టి ఎక్కడ కాలుస్తే ఎక్కడ ఎక్కువ నొప్పి వస్తుందో తెలుసు వాళ్ళకి. సో దే డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. చాలామంది ఇవి నమ్మరు, కానీ మా దగ్గర కేసులు చూస్తే, ఆ ఫోటోలు చూస్తే నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు కొట్టిన తర్వాత నాగరాజు గారు కంటిన్యూస్గా ఎక్కడైనా దెబ్బలు తగిలి ఇట్లా ప్లేట్లు ఇసిరేసిన తర్వాత ఎక్కడైనా ఏదైనా వేడిగా కాలి లేదా బ్లడ్ కారుతున్నప్పుడు కూడా అది ఆమె జాగ్రత్త పడతామే తప్ప అయ్యో అన్న పాపానికి వీళ్ళు ఓరు. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, లేకపోతే అది ఏమవుద్ది అన్న ఆలోచనకి రాదు. వీళ్ళకి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి బ్లడ్ వచ్చినప్పుడు, నార్సిస్టిక్ వాళ్ళకి బ్లడ్ వచ్చినప్పుడు వీళ్ళు శాంతిస్తూ ఉంటారు.